వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం శివారులోని మొక్కజొన్న చేనులో నిర్మించిన అందమైన కంకులు ఇల్లు అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ రైతు చేనులో కంకులతో ఈ ఇల్లు కట్టింది ఓ విత్తన కంపెనీ. కోనాపురం గ్రామానికి చెందిన పున్నం నరసయ్య 2 ఎకరాల్లో ఓ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు వేశాడు. పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడి వచ్చింది. దీంతో సీడ్ కంపెనీ వారు తమ విత్తనాలతో వచ్చే దిగుబడిపై అవగాహన కల్పించేందుకు కంకులతో పొలంలో ఈ ఇల్లు కట్టారు. కాంపౌండ్తో సహా నిర్మించిన ఈ ఇల్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇక ఈ అందమైన కంకులు ఇళ్లతో సెల్ఫీలు తీసుకున్నారు వాహనదారులు. గ్రామం కోనాపురం మండలం చెన్నారావుపేట జిల్లా వరంగల్. ఈ డికాల్ అనే కంపెనీ 9217 నేను ఏబట్టి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. ఒక ఎకరాన 40 క్వింటాన్లు వెళ్తాయి. ఇది బెండు సన్నగా ఉంటుంది. మొక్కలు 16 సార్లు ఉంటాయి. కంకి పొడుగుంటాను సైజుగా. ఇది ఇరిసేదందుకు కూడా ఇరుసుడు కూడా సింపుల్గానే. ఈ గాడుపు దారానికి కూడా ఒక కర్ర కూడా కింద ఇట్లా పడలే ఇంతవరకు. నేను పోయినసారి ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి వేయబట్టి ఈ డెకరేషన్ ఒక వారం కంపెనీ వాళ్ళు వచ్చారు. ఒక వారం రోజుల కింద వచ్చి వారం రోజులు ఇప్పుడు ఈ డెకరేషన్ వేసి ఇక్కడ మీకు డెమో పెడతాం. మీరు ఏమనుకోవద్దానికి మాకు ఆశ రైతు కదా నువ్వు ఉండు దీని గురించి చెప్పని అన్నారు. వీళ్ళ డెమో వేసినాక ఇక వచ్చేపోయే వాళ్ళంతా చూసుకుంటా ఇక వాళ్ళ ఫోటోలు దిక్కుంటా సంతోషాలతోని ఇక్కడికి వస్తారు. వచ్చి అందరూ అడుగుతారు, అన్న ఎన్ని క్వింటాలు వెళ్ళినాయి, ఎట్లా వేసినా, ఎన్ని సంవత్సరాలు వేయబట్టి అంటే నేను 3 సంవత్సరాలు వేయబట్టి ప్రతి సంవత్సరం ఒక 40 క్వింటాలతో ఎకరాలు వెళ్తారని చెప్పిన. నాకైతే సంతోషకరంగా అనిపించింది. కేదారి, మేము ఈ రోడ్డు పొంట కోనాపురం ఊరుకు పోతుంటే సడన్గా ఈ మొక్కజొన్న కంకులతో ఇల్లు చూసినాం. చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు మాకు ఫోటో తీయడానికి కూడా మంచి సంతోషం అనిపించింది. అసలు కంకులతోటి ఇట్లా ఇల్లు కట్టుడు అసలు ఫస్ట్ టైం మేము చూడడం. ఈ రైతు కూడా ఏంది ఇది అని అంటే వీళ్ళకి ఫీల్డ్ పెట్టిస్తున్నారంట. చూడడానికి చాలా అందంగా ఉన్నది. అసలు కంకులతోటి ఇల్లు అనేది ఫస్ట్ టైం మేము లైఫ్ లో చూడడం. ఎక్కడెక్కడ ఇంత బాగా ఎక్కడ లేదు. దీనికి కారణం ఏంటని చెప్పి ఇక్కడ అడుగుతారు. చేను రైతుని అడిగితే ఏమంటారంటే వాళ్ళు వచ్చి చూసుకున్నారు, చాలా బాగుందని చెప్పి మేము ఫీల్డ్ పెట్టుకుంటామని చెప్పంటే పెట్టుకుంటామంటే గిట్లేస్తారని మేము అనుకోలేదు. ఇంత బాగుందని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు రైతు కూడా అని చెప్పంటే మేము చూసినాం, ఫోటోలు దిగినాం ఇక్కడ నుంచి.